బాధ్యతంతో ఉంటుంది కదా. మనకి సమాజంలో కొన్ని చేయకూడదు, కొన్ని చేయొచ్చు నిబంధనతో ఒకటి ఉంటుంది కదా. దాన్ని అనుసరించే కదా ముందుకెళ్ళాలి. మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ మన సంసారాన్ని మనం చక్కదిద్దుకోవాలి. అంతే తప్ప ఇష్టానుసారంగా ఏదైనా మంచి చెప్పుని నోటుకొచ్చినట్టు మాట్లాడితే బాగుంటుంది కదా. కాబట్టి మరి అప్పుడు మరి రాశి గారిని ఆ రకంగా విమర్శించినప్పుడు, ఆ రకంగా ఎటకారం ఆడినప్పుడు, ఆ రకంగా చెప్పినప్పుడు ఇలా పంచి డైలాగులు అని చెప్పి ఆవేళ ఎందుకు కూరుకోవాలి? నిజమే కదా. ఆమె అంటుంది జడ్జిగా ఉన్న వాళ్ళతోనైనా కూడా మరి వాళ్ళు కూడా చెప్పలేదు. మరి రాశి గారు రాశి ఫలాలు అన్నప్పుడు అది తప్పుగా అనిపించలేదు కదా. అప్పుడు ఉన్నటువంటి రోజా ఏమైంది, ఏం చేసింది, ఏం చెప్పింది, నాగబాబు ఏం చెప్పాడు? ఇప్పుడు ఏదేమైనా అప్పుడు సంస్కారం నేర్పలేదు, ఇప్పుడు సంస్కారహీనులుగా మిగిలిపోవడానికి వీళ్ళు తయారయ్యారు. కాబట్టి ఏమంటానంటే, మనము ఒక సెలబ్రిటీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ మన సమాజంలో మనం పెరిగినప్పుడు సమాజం పట్ల బాధ్యతతో యువతకు ఒక మంచి మార్గాన్ని చూపే విధంగా మీరు మాట్లాడే మాటలు ఉండాలి తప్ప ఇష్టానుసారంగా మీరు తిరగండి, ఇష్టానుసారంగా మీరు బ్రతకండి అని పెద్దవాడైన వాడు ఎవరు చెప్పడు పిల్లలకి. ఈ భవిష్యత్తు అద్భుతమైన భవిష్యత్తు నిర్మించుకోండి, ఎక్కడ కూడా తప్పులు చేయకండి, ఎలాంటి చెడు అలవాట్లకి ప్రభావితం కాకండి పెద్దవాడైన వాడు ఎవరో మనుషులు చెప్తారు, మనుషులు వింటారు. కాబట్టి ఆ రకంగానే శివాజీ గారు ఆ రోజు చెప్పిన మాటను చాలామంది ఏదో గొప్ప సంస్కారవంతుల్లాగా వచ్చేసి శివాజీ గారిని విమర్శించారు. మరి ఈవేళ మరి రాశి గారు అడిగారు, మరి దాని సమాధానం చెప్పగలుగుతారా ఈ నాగబాబు గారు కానీ లేకపోతే రోజే కానీ లేకపోతే అనసూయ గారు అన్నది రాశి ఫలాలు అంటే రాశి గారు రాశి ఫలాలు అని చెప్పేసి. మరి ఆ రోజు ఆ మాట అనొచ్చా? మరి అప్పుడు లేవన గుర్తులు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి? ఏదేమైనా నేనేమంటానంటే చక్కటి భాషా ప్రావీణ్యం ఉండాలి, చక్కగా ప్రజెంటేషన్ ఉండాలి ఏ ప్రోగ్రామ్ చేసి. అంతే తప్ప ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అది కుదరదండి. శివాజీ ఒక గొప్ప మాట చెప్తే ఆయన తొక్కేయాలని చాలామంది ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఇప్పుడు అందరికీ తెలిసిపోయి తిరగబడ్డారు. అదేవిధంగా నాగేశ్వరరావు గారు కూడా చాలాసార్లు చెప్పారు, మరి వాళ్ళ మీద ఎందుకు ఏమి అనలేకపోయారు? అంటే లోకం అంటే ఏదో అంటారు చూడు, సామెత ఉంది. అలాగా శివాజీ గారిని అంటే ఎవడో ముందుకు రాడేమో అనుకున్నారు. పెద్ద సెలబ్రిటీలు రాకపోయినా సామాన్యులు కోట్లాది మంది ముందుకొచ్చి శివాజీ గారు అన్న దాంట్లో తప్పు లేదని చెప్పి వేళ అందరూ కూడా ముక్తకంఠంతో చెప్పారు. ఇప్పుడు కానీ బుద్ధి రాలేదు మాట్లాడే వ్యక్తులకి. నిజంగా ఎవరైతే శివాజీ గారిని విమర్శించారో, ఎవరైతే శివాజీ గారిని తొక్కాలని చూసారో వాళ్ళే హతపాతానికి వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నారు.